రాజమండ్రిలో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారిపై వర్షపు నీటితో పాటు మురుగునీరు పొంగి ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైటెక్ బస్టాండ్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజమండ్రిలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం ఇక్కడ రాజమండ్రి కంబాల చెరువు సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు, భారీ వర్షం కురవడం వల్ల కంబాల చెరువు మొత్తం నీట మునిగింది. రహదారులన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం హైటెక్ బస్టాండ్ కంబాల చెరువు దగ్గర ఉన్నాం. విజువల్స్ లో చూడవచ్చు, ఇదంతా కూడా నిత్యము రద్దీగా ఉండే ప్రాంతము. ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షానికి కంబాల చెరువు అంతా కూడా నీట మునిగింది. ఇక్కడ హైటెక్ బస్టాండ్ సెంటర్, ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి కాకినాడ, విశాఖ బస్సులు ప్రయాణం చేస్తాయి. ప్రస్తుతం భారీ వర్షం కూడడం వల్ల ఇదంతా నీట మునిగిన నేపథ్యంలో మొత్తం ఇక్కడ అంతా కూడా రహదారిపై భారీ వర్షపు నీరు, మురుగునీరు పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలను మనము విజువల్స్ లో చూడవచ్చు. వాహనాల రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేశారు. మరో పక్క చూస్తే కనుక ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్డు పూర్తిగా నీట మునిగింది. అదేవిధంగా డీలక్స్ సెంటర్, శ్యామలా సెంటర్, తుమ్మలావ, ఆదేమ దెబ్బ ఈ పలు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. అంటే వైసీపీ పాలనలో అభివృద్ధి పేరుతో ఎక్కడికెక్కడికే రోడ్లు నిర్మాణం, సిమెంట్ రోడ్లు వేయడము, అస్తవ్యస్తంగా రోడ్ల నిర్మాణం చేపట్టడము, డ్రైన్ల పనులు చేపట్టకపోవడం వల్ల చిన్నపాటి వర్షానికే రాజమండ్రి మునిగిపోయే పరిస్థితి ఉంది. మనం విజువల్స్ లో చూడవచ్చు, రాజమండ్రి హైటెక్ బస్ స్టాండ్ సెంటర్ లో ఆర్టీసీ బస్సు జల దిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు. హైటెక్ బస్ స్టాండ్ ప్రయాణికులతో వెళ్లే ఆర్టీసీ బస్సు వర్షపు నీటిలో ఇక్కడ జల దిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. మొత్తం హైటెక్ బస్ స్టాండ్ లో కొంతమంది ప్రయాణికులు వరద నీటిలో కూడా చిక్కుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. రైల్వే అక్కడ బస్ స్టాండ్ లోనే ఇక్కడ బిక్కుమంటూ కూడా చూస్తున్న దృశ్యాలను చూడవచ్చు. వాళ్ళు బయటికి రావాలంటే చాలా కష్టం, మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. చాలా నరకయాతన అనిపిస్తున్నారు. కొద్దిసేపటి నుంచి కూడా హైటెక్ బస్ స్టాండ్ సెంటర్లో ప్రయాణికులు బస్ స్టాండ్ సెంటర్లో చిక్కుకున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇక్కడ వర్షపు నీటిలోనే ఆర్టీసీ బస్సు కూడా చిక్కుకుంది. మొత్తం రాజమండ్రి అంతా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి, జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి, నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో టూ వీలర్స్, ఆటోలు కూడా నీట మునిగాయి. రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్డు అయితే మరీ ప్రమాదకరంగా వర్షపు నీరు, మునిగినీరు ప్రవహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రజలు ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం గత వైసీపీ పనుల 5 ఏళ్లలో కూడా డ్రైన్ల నిర్మాణం చేపట్టకపోవడం, అస్తవ్యస్తంగా రోడ్ల నిర్మాణం చేపట్టడం వల్లే ఈ దుస్థితి ఉందని కూడా రాజమండ్రి వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో ఇక్కడ కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇటువైపు కూడా ఆర్టీసీ బస్సులు కూడా నిలిపివేసిన దృశ్యాలను కూడా మనం ఇటువైపు చూడవచ్చు. మొత్తం రాజమండ్రి నుంచి కాకినాడ, విశాఖ ప్రాంతంలోకి వెళ్ళే ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడ నిలిపివేసిన దృశ్యాలను అయితే మనం విజువల్స్ లో చూడవచ్చు. రాజమండ్రిలో ఎక్కడ చూసినా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు పొంగి ప్రవహిస్తుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. ఈ ఎడతెరిపి లేని వర్షానికి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇదే పరిస్థితి ఉంటే రాజమండ్రి నీట మునిగే ప్రమాదం ఉందని కూడా స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అధికార యంత్రాంగం ఇక్కడ మురుగునీరు కానీ, వర్షపు నీరు కానీ తరలించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఇది రాజమండ్రిలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.